ఒకటి ఎంఐఎం ఉన్నది. సో బీఆర్ఎస్ ఇక్కడ మెదక్ స్థానం మీద ప్రధానమైన ఫోకస్ నడుస్తూ ఉన్నది. సో అదొక్క నియోజకవర్గంలోనే చాలా టఫ్ ఫైట్ ఉన్నది. మెదక్లో రఘునందన్ వర్సెస్ వెంకటరామరెడ్డిగా ఫైట్ ఉండే, కానీ ఈక్వేషన్ మారిపోయింది. సో ఇది మెదక్ నియోజకవర్గం. మీరు చూడండి, మెదక్లో ఇప్పుడు రఘునందన్ రావు లీడ్కి వచ్చేసిండు. రఘునందన్ రావు ఎవరి మీద లీడ్లో ఉన్నాడు? వెంకటరామరెడ్డి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిండు. అంటే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించిన దాంట్లో మరి ఇప్పుడు ఏ రకంగా ఉందన్నది మనం చూడాలి. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం అయితే రఘునందన్ రావు 16,213 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. నీలం మధు మీద, నీలం మధు సెకండ్ ప్లేస్కి వచ్చిండు. సో దాదాపు ఒక 8-9 రౌండ్ల వరకు పోటీలో థర్డ్ ప్లేస్లో ఉన్న నీలం మధు సెకండ్ ప్లేస్కి వచ్చిండు. 16,000 మెజారిటీతో రఘునందన్ రావు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ వెంకటరామరెడ్డి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిండు. కానీ ముగ్గురి మధ్య ఓట్ షేరింగ్ అనేది పెద్ద తేడా లేదు. బట్ ఇక్కడ రఘునందన్కి మళ్ళీ వెంకటరామరెడ్డికి మధ్య కంపారిజన్ చూస్తే గ్యాప్ చాలా ఎక్కువగానే ఉంది. 17,000 దాదాపు ఒక 18,000 తేడా కనిపిస్తున్నది. సో దీన్ని బట్టి ఇక్కడ కూడా టీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అనిపిస్తున్నది. మరి సిద్దిపేట్, గజ్వేల్ అండ్ దుబ్బాక ఈ 3 నియోజకవర్గాల కౌంటింగ్ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? ఎందుకంటే వెంకటరామరెడ్డికి అవకాశం ఉన్నది, మెజారిటీ వచ్చేది సిద్దిపేట, గజ్వేలు, వస్తే దుబ్బాక. సో దుబ్బాకలో కూడా కొంచెం తక్కువే రావచ్చు, ఎందుకంటే రఘునందన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి. సో మెజారిటీగా సిద్దిపేట అండ్ గజ్వేల్లో. సో సిద్దిపేట అండ్ గజ్వేల్ ఇప్పటికే ఒకవేళ అన్ని రౌండ్స్ కంప్లీట్ అయితే మాత్రం వెంకటరామరెడ్డి గెలవడానికి స్కోప్ లేదు, కానీ కొన్ని రౌండ్స్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో ఇట్లా మనకి మెదక్ నియోజకవర్గం కనిపిస్తూ ఉన్నది. సో మొత్తానికి అయితే బీజేపీ, కాంగ్రెస్ 8-8 ఫిక్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ 0, ఎక్కడా కూడా కనీసమైన పోటీ లేదు. 1-2 నియోజకవర్గాల్లో మినహాయిస్తే అన్నిట్లో చేతులు ఎత్తేసింది. గెలుస్తారనుకున్న మెదక్ కూడా కష్టమైపోయింది. నాగర్ కర్నూలు ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇదే అనుకుంటా.